ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మర్యాదగా వెళ్తావా, మిడపట్టి బయటికి గంటమంటావా? ఆగు నందిని. నందినిని వెళ్ళమనే హక్కు నీకు లేదు. అది ఇంట్లో ఉండే హక్కు మాత్రం ఏముంది? నందిని ఇంటి పెద్ద కోడలి చెల్లెలు, ఈ ఇంటికి కావలసిన మనిషి. నేను ఈ ఇంటి ఆడపడుచుని. ఆడపడుచు అయితే నీ కూతురు లాంటి ఆడపిల్లని మెడబట్టి బయటికి గెంటేస్తావా? నీకు ఆ అధికారం ఎవరిచ్చారు? ఇది నా కూతురు లాంటిదేంటన్నయ్యా? ఇది నా కూతురికి పోటీగా వచ్చి పొట్టన పెట్టుకుంది. ఆ మాట ఎన్నిసార్లు అంటావు? నువ్వు కూతురు పోయిన బాధలో ఉన్నావని తెలుసు, కానీ ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. నేను బాధలో ఉన్నానని మీకు తెలుసు కదా, నా బాధను ఎందుకు అర్థం చేసుకోరు? నువ్వు చెప్పమ్మా. ఇదిగో ఈ నందినిని బయటికి వెళ్ళిపోమ్మని చెప్పు. అప్పుడే అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏంటమ్మా చూస్తున్నావు? నువ్వు కూడా నా బాధను అర్థం చేసుకోలేవా? ఇదిగో ఈ పిశాచి పిల్ల వల్లే నీ మనవరాలు చచ్చిపోయిందమ్మా. ఇది అఖిల్తో పెళ్లికి రెడీ అయినందుకే నీ మనవరాలు బాధపడి చచ్చిపోయింది. ఇంకా ఇంకా దీన్ని ఇంట్లో ఉంచుకుంటావా? దీన్ని చూస్తే నీ మనవరాలి చావు నీకు గుర్తుకు రావడం లేదా? చెప్పమ్మా. నందినిని నేను వెళ్ళమని చెప్పలేను. ఇంతకు ముందు ఆ అమ్మాయి ఎన్నో సేవలు చేసింది. అలాంటి అమ్మాయిని వెళ్ళమని ఎలా చెప్పగలను? అలాగే అయితే సరే. అది ఈ ఇంట్లో ఉంటే నేనుండను. నా కూతుర్ని చంపిన దాంతో కలిసి నేను బతకలేను. అదో నేనో తేల్చుకోండి. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, అదైనా ఉండాలి. దాన్ని పంపిస్తారో నన్నే వెళ్ళిపోమ్మంటారో చెప్పండి. నీకేమైనా పిచ్చా వెర్రా దమయంతి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మధ్యలో నువ్వు మాట్లాడకు. నీ వల్లే ఈ నందినికి కొమ్ములొచ్చాయి. నువ్వే దాన్ని ఉసిగొలిపావు. మీ ఇద్దరూ కలిసి నా కూతుర్ని చంపేశారు. దమయంతి, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. కాస్త సంస్కారం నేర్చుకో. చూడమ్మా, అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో చూడు. నువ్వన్నా చెప్పమ్మా. నందిని ఇంట్లో నుంచి వెళ్ళటానికి అభివసులు కూడా ఎలాగో ఒప్పుకోరు. ఈ దమయంతి వెళ్ళిందంటే నా నోరు పడిపోతుంది. ఒంటరిదాన్ని అయిపోతాను. వసే దమయంతి, మీ అమ్మ ఏం చెప్తోంది? నువ్వు అడిగే దాంట్లో అర్థం లేదు. ఎందుకు లేదు? ఈ నందినికి ఈ ఇంటికి ఏంటి సంబంధం? నందిని పావని చెల్లెలే అఖిల్కు సేవలు చేసింది. దానివల్ల తన పెళ్లి సంబంధం కూడా తప్పిపోయింది. తనకు పెళ్లి చేసే బాధ్యత ఈ ఇంటిదే. ఏం మాట్లాడుతున్నావత్తా? నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.